హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు గెలిచారు, నన్ను గెలిపించారు. బెట్టింగ్ యాప్లు భారతదేశంలో నిషేధించారు, చట్టం తీసుకొచ్చారనమాట. ఎవడు ప్రమోట్ చేసిన 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 1 కోటి రూపాయల జరిమానా. నిజంగా ఈ 5 సంవత్సరాలు ప్రతి సంవత్సరం వచ్చి పిచ్చోళ్ళ అరిచి వెళ్ళినందుకు న్యాయం ధర్మం గెలిచింది. లేట్ అయినా కూడా నిజం నిలకడ మీద తేలుతుంది అన్నారు. భగవంతుడు ఉన్నాడు. బెట్టింగ్ యాప్లు నిషేధించారు, ఎన్నో వేల ప్రాణాలను కాపాడారు, ఎన్నో లక్షల కోట్లు మన భారతదేశం నుంచి విదేశాలకు పోకుండా కాపాడారు. కానీ భారతదేశానికి కూడా దగ్గర దగ్గర 20 కోట్ల రూపాయల నష్టం ఉందని నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. కానీ లాభం ఎంత ఉందో ఎవరు చెప్పలేదు. అది నేను చెప్తాను. కానీ ఈ 5 సంవత్సరాలు మీకు ఎప్పుడు నేను చెప్పలేదు, దాచాను. నా 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 కుటుంబాన్ని నన్ను చిత్రహింసలు పెట్టారు. నేను ఎప్పుడు చెప్పలేదు, ఎందుకంటే పోరాడేవాడు భయపడిపోతే ఇంకెవ్వరు సపోర్ట్ రారు, ఎవరు ముందుకు రారు కదా అని చెప్పి నేను ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు విజయం సాధించాం కాబట్టి నేను ఇప్పుడు అన్నీ చెప్తాను వివరంగా. ఎవరెవరు బెదిరించారు, ఏంటేంటి అయ్యింది, నా 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 తల్లిదండ్రులు ఎంత చిత్రంసు గురి కావచ్చారు, అవన్నీ మీకు చెప్తాను. ఇంటికో పువ్వు ఈశ్వరుడికో దండ. ఇక్కడ నేను ఒక్కనే చేశాను అనట్లేదు. కానీ ఈ 5 సంవత్సరాలు నేను తూచా తప్పకుండా 95 రోజులు 55 రోజులు గొడవలు రచ్చ రంబోలా చేసి విధ్వంసం సృష్టించాను. అవన్నీ మీ అందరికీ తెలుసు. ఆ ఆనందం తట్టుకోలేక ఇప్పుడు మహాభారతం 150 రోజులు చెప్తున్నాను. రోజు మహాభారతం చదువుతున్నాను, రోజు భగవద్గీత చదువుతున్నాను, రోజు ఆనందంతో ఎక్కువైపోయి. శ్రీకృష్ణ పరమాత్ముడు ఎన్నో తప్పులు చేశారు మహాభారతంలోని. మీరు చూసుకుంటే ఎందుకు చేశారంటే లోక కళ్యాణం కోసం. కలికాలం కదా ఇప్పుడు, అది ఇప్పుడు కలికాలం. ద్వాపరయుగం అది, ఇది కలికాలం. ఇంకెన్ని తప్పులు నేను చేయాలి? నేను ప్రజలకు సహాయం చేయడం కోసం నేను తప్పులు చేశాను, అవి కూడా నేను ఒప్పుకుంటాను. తప్పు ఒప్పుకున్నవాడు ధన్యుడు. నేను చేసిన తప్పుని నిజాయితీగా మీ ముందు ఒప్పుకుంటాను. కానీ మీరు గెలిచారు, నన్ను గెలిపించారు. నాకు కంట్లో నీరు ఆగట్లేదు. ఇప్పుడు నేను ఒక హాస్టల్లో ఉన్నాను, నేను చెప్తానని. మొట్టమొదటిగా నేను 2020 అండి, నేను అమెరికాలో జాబ్ చేసేవాడిని. అమెరికా నుంచి వచ్చాను షిప్లోని. నా ఛానల్ పీక్లో ఉంది అప్పుడు. అందరు ట్రావెలర్లు మీకు చూసుకుంటే కరోనా వల్ల ఇంట్లో ఉంటే నేను ఒక్కరిని ప్రపంచం నుంచి రావడం, 40 రోజులు అమెరికా నుంచి రావడం, షిప్ వీడియోలు హైలైట్ ఫేమస్ అయిపోయినా. 50,000 ఫాలోవర్స్ వచ్చారు, అంతా హ్యాపీగానే ఉంది. అయితే అప్పుడు ఒక టాప్ ట్రావెలర్ ఎవరైతే ఉన్నారో 6 లక్షల ఫాలోవర్స్ ఉండేవారు, బైక్ నడుపుతారనమాట, పేర్లు చెప్పడం కానీ ఆయన. ఇంకో టాప్ నెంబర్ 1 ట్రావెలర్ ఆయన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తుంటారు. ఆయన వాళ్ళు హానెస్ట్ ట్రేడింగ్ యాప్ అని చెప్పి ట్రేడింగ్ యాప్స్ మార్కెట్లోకి వచ్చాయి. అవి ఏంటంటే హానెస్ట్ ట్రేడింగ్ యాప్ అని. ఆ యాప్ని ట్రేడింగ్ చేస్తే డబ్బులు వస్తాయి. కరోనా మీరు ఇంట్లో కూర్చుంటే ఏమొస్తుంది, ట్రేడింగ్ చేస్తే డబ్బులు వస్తాయి. మా అమ్మకి చీర కొన్నాను, గాజులు కొన్నాను, ఇల్లులు కొన్నాను, కార్లు కొన్నాను అని ఆశలు చూపిస్తే ఇంట్లో ఖాళీగా ఉన్నోళ్ళు ఏం చేస్తారు? ఆ ఉన్న డబ్బుని కూడా ఆ ట్రేడింగ్ యాప్లో పెట్టి డబ్బులు పోగొట్టుకుంటారు, అంతే కదా. అది నాకు ఒక యూట్యూబర్ చెప్పారు, చూడండి సార్ ఎలా మోసం చేస్తున్నారు జనాలు అంటే. చూసి బాధపడిపోయి నేను తిట్టలేదు. అప్పటికి నేను బూతులు ఆడేవాడిని కాదు. నాకు బూతులు అవన్నీ మంచి, నా ఛానల్ చాలా మంచిది, మంచి మంచి వీడియోలు చేశాను. అయితే డబ్బు కోసం అశుద్ధం తింటున్న యూట్యూబర్లని టైటిల్ పెట్టి ఒక్కడిని తిట్టకుండా, ఎవరి పేరు ఎత్తకుండా పాయింట్ టు పాయింట్ చెప్పాను. 50,000 ఫాలోవర్స్ ఉన్నారు, అప్పుడే ఎదుగుతున్నాను చెప్పాను. మంచి పీక్లో ఉన్నాను చెప్పాను. ఒక 50,000 మందే చూశారు, ఎక్కువ మంది చూడలేదు. ఆ వీడియో ఎవరైతే చూసారో 2020లో కింద కమెంట్ చేయండి దయచేసి. అయితే ఆ వీడియో తర్వాత వాళ్ళు ఆ వీడియోలు ఎవరైతే ఉన్నాయో అవి ట్రిమ్ చేసుకున్నారో, అయిపోయింది, కథం. మార్పు వచ్చింది వాళ్ళలోని. ఆ వీడియోలు తీసేశారు, అయిపోయింది. ఆ తర్వాత అంత పెద్ద ఛానల్స్ కదండి, వాళ్ళ వెనకతల కంపెనీలు ఉంటాయంట, అవేంటో తెలియదు. ఛానల్ మటాష్ 2 నెలలు ఏ వీడియో పెట్టినా ఎవరికే కనబడేది కాదు. 3,000 అప్పటి వరకు 40,000 50,000 వస్తున్న వ్యూస్ 2,000 1000 200 300 వచ్చేవి. ఎంత కష్టపడి వీడియోలు తీసినా. నాకు అర్థమైంది కదా ఏమైందంటే, అప్పుడు తోటి యూట్యూబర్లు, ఆ యూట్యూబ్లో చేసిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు సప్రెస్ చేశారు. నువ్వు మన బెట్టింగ్ యాప్ల కోసం చేశావు కదా, వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు ఊరుకుంటారా? సో ఛానల్లో నొక్కుంచారు. ఇంకెప్పుడు నేను బేపెడుతున్నారు. సో మళ్ళీ అలాగా రీచ్ వస్తుందిలా అన్నారు, అయిపోయింది. అయితే నేను అలా వీడియోలు చేస్తుంటే అప్పుడు ఒక యూట్యూబర్, మా తెలుగు ట్రావెలర్ అని చెప్పి నా కో యూట్యూబరు, ఆయన మాలి అనే దేశంలో పైపులు బిగించుకుంటారు, 20,000 జీవితం.
నాకు కింద మెసేజ్లు చేసేవాడు, అన్న నన్ను గుర్తించండి అన్న, నాకేం తెలియదు అన్న, నేనేం చదువుకోలేదన్న, నేను 8వ క్లాస్ చదువుకున్నానన్న, నాకు యూట్యూబ్ నాకు ట్రావెలర్ అవ్వాలని ఉందన్న, యూట్యూబ్ చేయాలన్నా చేస్తే నేను కింద కమెంట్ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కమెంట్లు చూశారు, మెసేజ్ చేశాను. ఒక విద్యను 10 మందికి పంచడం తప్పులేదు. నేను ఇప్పటికీ యూట్యూబ్ మీద 20 వీడియోలు చేశాను ఫ్రీగా, కోర్సులు గట్టా కాదు. నేను ఏ ఎక్విప్మెంట్ వాడుతున్నాను, ఏ యాప్స్ వాడుతున్నాను, ఎలా చేయాలి, టక్కు టమారా విద్యలు, గుట్టు రొట్టె ఎప్పుడు వ్యాపారం గుట్టు రొట్టె ఎవరు చేయరు, నేను చేశాను. ఆనుపానులన్నీ చెప్పేశాను, 10 మందికి ఉపయోగపడాలని చెప్పి. ఆ విధంగానే అబ్బాయికి అప్పుడు నాకు 50,000 ఫాలోవర్స్ ఉన్నారు, ఆయనకి ఏ ఫాలోవర్స్ లేరు. అన్నీ చెప్పి ఇదిగో బ్రో ఇలా ఇలా చెయ్యాలి, నాకు జీమెయిల్ అకౌంట్ కూడా ఆన్ చేయడం రాదన్నా, మా తమ్ముడు ఉండేవాడు నన్ను మోసం చేశారన్నా, నా మానిటైజేషన్ పోయిందన్నా, కొంచెం సహాయం చేయిందన్నా అని నాకు చెప్పాను. అన్నీ అయిపోయి అబ్బాయి మానిటైజేషన్ వచ్చింది, హ్యాపీ. అయితే అబ్బాయి బెట్టింగ్ యాప్లు స్టార్ట్ చేశారు. బెట్టింగ్ యాప్లు కాదు, పేకాట, రమ్మీ సర్కిల్ అంటారు కదా, అలాంటి గేమ్లో స్టార్ట్ చేశారు. తప్పు అమ్మా, పేదవాడివి నువ్వు, ఏమీ లేనివాడికి భగవంతుడు నీకు ఇంత ఐశ్వర్యం, ఇంత అవకాశాలు ఇచ్చాడు, ఇన్ని దేశాలు తిరగాడే స్తోమత ఉంది, నువ్వు భవిష్యత్తులో ముందుకు మంచివాడివి వెళ్తున్నావు, ఇలాంటి వాటికి జోలికి వెళ్ళక చాలా మంచిది కాదు అని ఫోన్ చేసి చెప్పాను. ఎందుకంటే ఒక గురువు స్థానంలో ఉన్నాను, ఆయన ఒక శిష్యుడు స్థానంలో ఉన్నారు, ఆయనకి ఏం తెలియదు అన్నారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాది. చెప్పాను ఫోన్ చేసి, అయితే అన్నయ్య, ఇంకా నన్ను అన్నయ్య అనేవాడు, చూస్తున్నారు కదా కమెంట్లు అవి, నేను చేయను అన్నయ్య అన్నాడు. చాలు మంచిది, ఒక మార్చగలి సార్, చాలు అయిపోయింది. అయితే అయిపోయాక నేను ఆల్ ఇండియా ట్రిప్ స్టార్ట్ చేశాను. తర్వాత ఆ అబ్బాయి ఆఫ్రికా ట్రిప్ నేను ఆల్ ఇండియా అంటే తిరగడం 100 రోజులు, అబ్బాయి ఆఫ్రికా తిరగడం, ఇద్దరం ఒకేసారి స్టార్ట్ చేస్తాను. నేను ఆల్ ఇండియా తిరుగుతున్నాను, ఎవరు చూడట్లేదు, అబ్బాయి ఆఫ్రికా తిరుగుతాను, అందరూ చూస్తున్నాను. నేనేంటంటే ఇంత గెలిచి రచ్చగెళ్ళాలనే సిద్ధాంతం అయిపోయింది. అయితే ఆఫ్రికా, నేను ఆల్ ఇండియా ట్రిప్ ఫినిష్ చేసుకొని ఆఫ్రికా బయలుదేరదాన్ని నిశ్చయించుకున్నాను. ఆఖరికి ఆల్రెడీ అబ్బాయి ఆఫ్రికాలో 150 రోజులు తిరిగి ఫేమస్ అయిపోయి దగ్గర 4-5 లక్షల సబ్స్క్రైబర్లు సంపాదించుకొని మంచి ఊపులో ఉన్నారు. అయితే నేను మెసేజ్ చేశాను, ఇలా అమ్మ నేను వద్దాం అనుకుంటున్నాను అమ్మ ఆఫ్రికాకి, కానీ నువ్వు కింద ఉన్నావు, నేను ఆఫ్రికాలో 54 దేశాలు కదా, నేను సొమాలియా, ఇథోపియా అటు సైడ్, నాకేంటంటే ప్రపంచ యాత్ర మానవునికి పుట్టినీళ్ళైన ఆఫ్రికా నుంచి స్టార్ట్ చేయాలి, నాకు ఇష్టం, చవక కూర, అప్పుడున్న నా బడ్జెట్కి. అయితే ఓకే అన్న, ఏమన్నా, ఎందుకంటే ఒక మర్యాద, 150 రూపాయలు రోజు నుంచి ఆ ఖండంలో నువ్వు ఉన్నావు, తప్పు లేదు, ఒకసారి అడిగి పర్మిషన్. వద్దు అంటే నేను ఆల్రెడీ MBA హోటల్ మేనేజ్మెంట్ టూరిజంలో నేను చేశాను, నా జాబ్ అమెరికాలోనే, నా దగ్గర US వీసా, UK వీసా, షెంగెన్ అన్ని దేశాల వీసాలు ఉన్నాయి, నాకేం కొత్త కాదు. కాకపోతే ఒక మర్యాదగా అడిగాను, అబ్బాయి దగ్గర ఏ వీసాలు లేవు, ఒక ఆఫ్రికా తప్ప అబ్బాయి ఇంకెక్కడికి వెళ్ళలేరు, కానీ అడిగాను. అడిగితే రండి అన్న మీరు చేసుకోండి అన్న అన్నాడు. అయిపోయింది. అయితే నేను ఆఫ్రికా బయలుదేరాను. ఆఫ్రికా బయలుదేరి ఆ ఇథోపియాలో ట్రైబ్స్ ఉంటాయి కదా, ఆ ట్రైబుల్ వీడియోలు, అడవి మనుషుల వీడియోలు చేసాను, అది వైరల్ అయింది. 50,000 లక్ష వస్తున్న వ్యూస్ ఒకేసారి 5 లక్షలు రావడం మొదలుపెట్టాయి. ఈయన కంపెనీల్లో ఉంటున్నారంట, అది నాకు తెలియదు ఏ కంపెనీలో ఉంటున్నారో, అవి అంటే కార్పొరేట్ వ్యవస్థలో ఉంటున్నారు. ఆ బెట్టింగ్ యాప్లు ఇదంతా కంపెనీ అనమాట, ఒక చక్రం, ఇది విషయ చక్రం, ఆ చక్రంలో ఉంటున్నారని అంటే నాకు వెళ్ళగానండి ఆఫ్రికాలో బ్లాక్ చేసేసారు. ఏది, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. నేనేం పట్టించుకోలే, నా వృత్తే ఇది. నువ్వు నా శిష్యుడివి, నువ్వు నా అవసరం నీ అవసరం నాకే ఉంటుంది, నా అవసరమే నీకు ఉంటుంది, నీకే తెలియదేమని అనుకున్నా. నేను అప్పటికే 54 దేశాలు తిరిగాను, పట్టించుకోలేదు, నేను వీడియోలు చేస్తున్నాను, అయిపోతుంది, అంతా వెళ్తుంది. ఇంకా ఈ కంపెనీ వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు 150 రోజుల నుంచి ఆయన ఒక కంపెనీలో ఉన్నారు, కార్పొరేట్ వ్యవస్థలో, వాళ్ళ ఆదాయం ఈయనకు 10 లక్షలు వస్తే ఈయనకు ఒక 5 లక్షలు, ఆయనకు 5 లక్షలు, అవి పోతున్నాయి కదా నా వల్ల. ఈ మార్కెట్లో కొత్త రాకూడదు అని చెప్పి, ఎలాగైనా వీడిని ఆఫ్రికా నుంచి అసలు పంపించాలని చెప్పి శత విధాలుగా ఎన్నో రకాలు తయారు చేస్తారు. ఇదే మా ఉమ్మన్ ఉన్నారు ఆఫ్రికాలో, వెళ్ళికెళ్ళండి. అరే నన్ను బ్లాక్ చేశారంటే ఎవరు వినడే. అయితే నేను చెప్పాను అనమాట సబ్స్క్రైబర్లకి, ఆయన నన్ను బ్లాక్ చేశారమ్మా, నేను కలవడం అవ్వదు, నన్ను ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లోని బ్లాక్ చేశారు, ఆ వాట్సాప్లో అవ్వదు అన్నాను. అయిపోయింది. అయితే దానికి ఆయన ఈ వీడియో పెట్టారు, ఏమని మీరు చూస్తున్నారు కదా, నన్ను ఒక యూట్యూబర్తో పుడుకోమని అంటావా నువ్వు, అందుకే బ్లాక్ చేశానండి అతన్ని, ఒక ట్రావెల్ యూట్యూబర్ని, అది కూడా ఒక భారతీయురాలు, ఆడాల బ్రోకర్ నువ్వేనా. చూశారు కదా, అరే ఎందుకు బ్లాక్ చేసేవారంటే నేను యూట్యూబర్తో పడుకోమన్నాను, బ్రోకరు అని పెద్ద పెద్ద నిందలు వేశారు. అప్పటికి నా వీడియోకి అప్పుడే ఏదో ఎలా వెళ్తుంది 100 కమెంట్లు, 200 కమెంట్లు వస్తే గొప్ప అనుకుంటున్నా. ఒకేసారి ఆయన ఆ వీడియో పెట్టేసరికి నా ఛానల్ కింద 24,000 నెగిటివ్ కమెంట్లు,
ఒక్క పాజిటివ్ కూడా లేదు. అరే ఏందిరా, నా దగ్గర ప్రూఫ్ ఉంది, నేనేం అనలేదు, నేను అలా ఏం అనలేదు, అది తప్పు అలా అనుకో, నేను అలాగ అనలేదు. అయితే ఇంకా నేను మనస్తాపానికి గురయ్యి చనిపోదాం అనుకున్నాను. అప్పుడు ఇంకా అయిపోయింది, ఇంకా చనిపోదాం అనుకుంటే ఇదంతా గూడుపుటాని బెట్టింగ్ల రాజ్యం, ఇదంతా సైతాన్లు రానివ్వరు. చనిపోదాం అనుకున్నప్పుడు ఆంజనేయ స్వామికి దండం పెట్టుకొని నేను చనిపోతే నా మీద వేసి నేను బ్రోకరు ఆడాలతో ఇలా ఆ నిందైతే చెరిగిపోదు కదా, చనిపోయినా కూడా అలాగే ఉంటుంది, అది నిరూపించుకొని చనిపోదామని చెప్పి ఛాలెంజ్ వీడియో ఆయనకి ఛాలెంజ్ వీడియో ఇది. ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే నువ్వు వెంటనే వీడియో చేయి అని చెప్పి ఆ వీడియో చేసి నేను వెళ్ళాను. దేవుడు నా ఎందున్నారు, గురువుకి సున్నం పెట్టావు, నేర్పించిన వాడికి మోసం చేశావు, భగవంతుడు ఉన్నాడు. ఆ నెక్స్ట్ రోజు వాళ్ళ నాన్నకు గుండెపోటు వచ్చింది. ఎవరినైతే పంపించాలనుకున్నాడో కర్మ వాడినే వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. నాన్నకి స్టిచ్చెస్ గుండెపోటు అని ఈ బెట్టింగ్ యాప్లు సంపాదించిన డబ్బంతా వాళ్ళ నాన్నగారు గుండెపోట్లకే అయిపోయింది, ఆపరేషన్కి అయిపోయింది, వెళ్ళిపోయాడు. కానీ వెళ్ళిపోయా సరే, నా మీద వేసిన నింద ఎవరు తెస్తారు, నా మీద వేసిన మచ్చ ఎవరు తెస్తారు? అప్పటికి పెళ్లి కావాల్సిన కదా నేను, ఆయనకే అలాగే. అయితే ఇంకా మీరు చూసుకోండి, ఆయన చెప్పలేదు, 3 నెలలు అవుతుంది చెప్పలేదు. నేను టర్కీ సెర్బియా దేశాలు తిరుగుతున్నా, అప్పుడు ఈ ఫాలో అయిన వాళ్ళకి తెలుసు, చెప్పలేదు. తర్వాత ఇంకా నేనే ఎందుకని నా దగ్గర ఉన్న ప్రూఫ్లు చూపించి ఈయన చెప్పడాన్ని వదిలేశాను, అయిపోయింది. అయితే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం, మళ్ళీ ఆయన బెట్టింగ్ యాప్లు స్టార్ట్ చేశారు, ట్రేడింగ్ యాప్లు, హానెస్ట్ ట్రేడింగ్ యాప్లు అన్నీ స్టార్ట్ చేశారు. కర్మ అడకే అన్నాను, అయిపోయింది. హాస్పిటల్లో దొరికిన యాప్లు ప్రమోట్ చేసుకున్నాడు, అయిపోయింది. అయిపోయాక ఆయన ఇంట్లో ఉన్నా కూడా వ్యూస్ వస్తున్నాయి. 4-5 నెలలు ఇంట్లో కూర్చుంటే మాకైతే మొత్తం పోతాయి, నీకు ఎక్కడి నుంచి వ్యూస్ వస్తున్నాయి, రోజు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయంటే అప్పుడు ఈయన ఒక ఎంసీఎన్ కంపెనీలో, ఎంసీఎన్ కంపెనీ అంటే ఏం లేదండి, ఇప్పుడు నా దగ్గర ఒక 4 ఫోన్లు ఉన్నాయి, ఈ 4 ఫోన్లతో కమెంట్లు చేస్తాను. కానీ ఎంసీఎన్ కంపెనీ దగ్గర 20,000 కమెంట్లు, 30,000 కమెంట్లు, 50,000 కమెంట్లు, 50 లక్షల లైకులు, ఫేక్ ఎంత డప్పు. అది ఎవరి ఫోన్లు ఎవరి కమెంట్లు ఉంటే వాళ్ళే పెద్ద కంపెనీ. సో అలాంటి కంపెనీల దగ్గర జాయిన్ అయ్యి ఈ బెట్టింగ్ యాప్లు వచ్చే షేరు, ఈ ఛానల్ హ్యాండ్లింగ్ షేరు, అదంతా ఒక పెద్ద మాఫియా అండి, కార్పొరేట్ వ్యవస్థ. అయితే ఆ ఎంసీఎన్ కంపెనీ మన తెలుగులో దగ్గర 5-6 కంపెనీలు ఉన్నాయి, టాప్ కంపెనీలు. అయితే వీళ్ళు కంటెంట్ క్రియేటర్ల దగ్గర దూరి లాజికల్ చేసి ఈ బిగ్ బాస్ షోలో నుంచి వచ్చిన వాళ్ళు, జబర్దస్త్ నుంచి వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఛానల్ పెట్టి వాళ్ళ ఫేమ్ని వాడుకొని బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించి వాళ్ళు ఫేమ్ అయ్యాక యూజ్ అండ్ త్రో అనమాట వదిలేస్తారు. సో అలా చేసే కంపెనీల్లో ఈయన ఒక మెంబర్షిప్ అనమాట. ఈయన అందులో ఉన్నారని తెలుసుకొని ఇంకా నేను వీడియోలు స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఎదుగు బతుకు లేదు, ఎంత కష్టపడినా వీడియో 50,000 20,000 తినడానికి కూడా తిండుండే కాదు, ఎంత రోజు వీడియో పెట్టేవాడు, రోజుకు 2 వీడియోలు. ఆల్ ఇండియా ట్రిప్లో ఉండేటప్పుడు రోజుకు 3 వీడియోలు పెట్టేవాడిని. సండే అయితే 5 వీడియోలు, ఒక లైవ్ కూడా పెట్టేవాడిని, పొద్దున్న ఒక లైవ్, మధ్యాహ్నం. ఇంత కష్టపడిన ఎదుగుదల లేదు. ఈ బెట్టింగ్ ఈ ఎంసీఎన్ కంపెనీలు నాశనం చేస్తున్నాయి ఆ కంటెంట్ క్రియేటర్లు అని చెప్పి వాటి మీద వీడియోలు చేసి 41 రోజులు. అప్పుడు నాకు 1,00,000 మంది ఫాలోవర్స్ ఉండేవారు. 41 రోజులు కూర్చొని ఇదే ఎల్లో టీషర్ట్తో పిచ్చోళ్ళ గడిచాను ఈ కంపెనీలండి. నన్ను పిచ్చోని చేసేసారు, జనం ఎవరూ నమ్మేవాడు కాదు, నేను ఎవరికీ తెలియదు, అందరూ ట్రోలింగ్ చేసుకునేవారు. నన్ను ట్రోలింగ్ చేసిన మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేవి, నేను చెప్పేవేంచి ఎవరు చూసేవాడు. చెవిటోడు చెవిలో శంఖం ఊదినట్లు 41 రోజులు చేసేవాడిని, పిచ్చోడిని అయిపోయాను. అరిచి ఇంకా 41 రోజులు అయిపోయాక ఆ 41 రోజులు చేసే ప్రతి వీడియోకి 1,00,000 వస్తే ఒక 3 లక్షల రూపాయలు ఇస్తే అవి పట్టుకొని దుబాయ్ వెళ్ళి డ్రోను, ఒక ఐఫోన్ కొనుక్కొని లాటిన్ అమెరికా వెళ్ళిపోయాను. లాటిన్ అమెరికా మళ్ళీ గాడిద బతుకే, రోజు వీడియోలు తెగిపోతున్న 5 గంటల కదా హాస్టల్లో పొడగడం, దోమలు నల్లులు కొట్టడం, ఆ వీడియోలు చేయడం, అలాగా లాటిన్ అమెరికా చేస్తూనే ఉన్నాను. వీళ్ళు బెట్టింగ్ యాప్లు చేసుకొని ఆనందం, అద్భుతం, లగ్జరీ హోటల్స్, లగ్జరీ లైఫ్, బెట్టింగ్ యాప్లు అవి. నాకేం చేయదు, నల్లులు దోమలు, అది చేశాను. అప్పటికి 2 సంవత్సరాలు అయిపోయింది. ప్రపంచ యాత్ర స్టార్ట్ అయ్యి ఒక్క వీడియో కూడా 1 మిలియన్ లేదు, ఎవరికీ తెలియదు. డ్రోన్ ఎగరేస్తున్నాను, టైంలో సినిమాటిక్ షాట్లు, సినిమాటిక్ ఎడిటింగ్ అన్నీ చేస్తున్నాను, ఎవరికీ కనబడవు, ఎవరు చేయలేరు. నొక్కి తొక్కి నా కొడుకుని ఎలాగైనా రానివ్వకూడదు మార్కెట్లోకి అని అలా ఉంచారు. అయిపోయింది, అలా బతికాను, అయిపోయింది. అయితే అంటార్టికా సిరీస్ చేశాను. అంటార్టికాకి ముక్కులో పొక్కులంతా 3 లక్షల మంది చూసేవారు. అమెజాన్ అడవులు చేశాను, ఏదో పక్కన ఇంట్లో అడవుల్లాగా 1,00,000 మంది చూసేవారు. అయ్యమ్మ ఇంకా వదిలేసుకున్నాను.
గాడిద బతికి ఎప్పుడు దేవుడికి కనికరిస్తారో అప్పుడే అని అయిపోయింది. క్యూబా వెళ్ళి అద్భుతంగా చిత్రీకరించాను క్యూబా సిరీస్ని. అయితే క్యూబా వీడియో ఎడిటింగ్ చేసి పెట్టేశాను. ఇంతలో మన అమ్మగారికి పెళ్ళి అయింది. వాళ్ళు హనీమూన్కి బయలుదేరే ముందు వాళ్ళ ఆవిడ ఛానల్ పెట్టింది, హనీమూన్కి వెళ్తున్నాం మేము హనీమూన్కి వెళ్ళి మొత్తం మా ఆయనగా ట్రావెలింగ్ చూపిస్తారు, కానీ నేను అక్కడ ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు వంటలు వార్పులు చూపిస్తాను, ఆయన ఛానల్ ఆయనదే, నా ఛానల్ నాదే అన్నారు. అయితే ఆమె వీడియో పెట్టి పప్పు చారులు ఉప్పు చేపలు ఇంట్లో చూపిస్తే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. ఏమంటే నేను ఒక విషయం చెప్తాను, పుట్టిన బిడ్డ వెంటనే లెగ్సిన వెంటనే కరాటే, బాక్సింగు, జంపింగ్, స్కేటింగ్ చేయగలరా? అవ్వదు కదా. 5 నెలలు పోవాలి, 6 నెలలు పోవాలి, 7 నెలలు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లెగుస్తాడు. మరి ఆమె ఇలా వీడియో పెట్టిన ఛానల్ ఈరోజు పెట్టిన వెంటనే ఆ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఎలా వచ్చాయి? అప్పటికి 3 సంవత్సరాల నుంచి యూట్యూబ్లో కొట్టుకుంటే నా క్యూబా వీడియో రాలేదు. నా కోపం ఎక్కడ వచ్చిందంటే నా ఫోన్లో నేను పెట్టిన క్యూబా వీడియో నాకు కనబడలేదు. క్యూబా వీడియో ఆమె ఛానల్ వచ్చింది. నా ఛానల్లో ఫోన్ నేలకేసి కొట్టి, అరే నేను సబ్స్క్రైబ్ చేయలేదు, నేను ఏమీ చేయకుండా నాకు ఎందుకు వచ్చింది? నేను ఏమైనా చూస్తే నాకు యూట్యూబ్ చూపించడానికి, నా వీడియో నాకు చూపించుకోండి, నా ఫోన్కి చూపించకుండా వాళ్ళు ఎందుకు చూపించిందని ఈ గూడుపూట నేను ఈ రోజుతో నిగ్గు తేల్చాలి, చావో రేవో అనేసి కూర్చొని మళ్ళీ 40 రోజులు, అదే 2021 అయితే ఇది మళ్ళీ 2022 జూన్లోని కరెక్ట్గా 1 ఇయర్ గడిచాక చేశాను. మళ్ళీ చేసి ఈ బెట్టింగ్ యాప్ల మీద, ట్రేడింగ్ యాప్ల మీద అన్నీ మాట్లాడితే ఈసారి న్యాయం నా వైపు ఉంది. జనంకి అర్థమైంది వీడు గోల, కేలికతం దుకాణం బంద్, మొత్తం అందరూ లేచిపోయారు. ఒక్క కార్పొరేట్ క్రియేటరు లేకుండా అందరూ తుడుచుకొట్టిపోయారు. జనంకి అర్థమైంది నకిలీ కమెంట్లు, నకిలీ లైకులు, నకిలీ డప్పు. అప్పుడు వరకు నాకు 1 మిలియన్ కూడా లేదు, ఒక్క వీడియోకి కూడా 1 మిలియన్ లేదు. అయితే ఈయన ఇంకా మన బండారం బయట పడిపోయింది, ఇంకా ఎక్కువ రోజులు నిలబడలేమని హనీమూన్కి వెళ్ళాడండి. హనీమూన్ యాత్రలో ఉన్నారు వాళ్ళ ఆవిడతో, సింగపూరు, కంబోడియా, దుబాయ్ అన్నిట్లో. ఈ వీడియో పెట్టారండి, ఈ వీడియో చూడండి. నా దగ్గర నాకు ఇవాళ తినడానికి కూడా డబ్బులు లేవు, అలాగే మా ఇంటికి పంపించుకోవడానికి కూడా డబ్బులు లేవు నా దగ్గర. అసలు ఇంటికి అమ్మకు 10,000 రూపాయలు పంపించడానికి నా అకౌంట్ లో 150 రూపాయలు ఉన్నాయి అంతే. కరెక్ట్ గా నేను తిని 10 రోజుల పైన అయింది. ఇప్పుడు 150 రూపాయలు ఉన్నాడు, పెళ్ళాన్ని పెట్టుకొని హనీమూన్కి ఎక్కడికి వెళ్తారండి? ఈ వీడియో అయ్యాక తనని హనీమూన్ నుంచి ఇంటికి పంపించి ఈ వీడియో పెట్టారు. అడిగారు జనం అందరూ అడిగారు, అందరూ యూట్యూబర్లు ప్రశ్నించారు, నీకు 1,50,00,000 సంపాదించావు యూట్యూబ్లో, ఇంత పెద్ద యూట్యూబర్, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి, లక్షల్లో ఆదాయం ఉంది, ఇంత 4 మిలియన్ 5 మిలియన్ వ్యూస్ ఉన్నాయి, మరి ఆ డబ్బంతా ఏం చేసావంటే నా కంపెనీ తీసేసుకుంది అన్నారు. ఎందుకు తీసుకుంటుంది? ఏదైనా కంపెనీ ఎందుకు తీసుకుంటుంది అంటే ఎందుకు తీసుకుంటుంది? కోట్లలో రూపాయలు ఎందుకు తీసుకుంటుంది? అడిగినో లేక. నేను అదే చెప్పాను కదా, ఈ కంపెనీలు, ఈ బెట్టింగ్ యాప్లు ఇవన్నీ మోసం. మరి నువ్వు సంపాదించిన బెట్టింగ్ యాప్లు అన్నీ ఏమయ్యాయి? నువ్వు చెప్పిన ప్రమోషన్లు అన్నీ ఏమయ్యాయి? నువ్వు చేసిన హానెస్ట్ ట్రేడింగ్ యాప్లు ఇవన్నీ ఏమయ్యాయి? అంత అయితే ఈయన ఇలాగ అడిగేసుకునేసరికి ఇంకా కార్పొరేట్ క్రియేటర్లు అందరూ అయితే మా పరిస్థితి ఇదే అయిపోతుందని చెప్పి ఆ రొత్త ఇంకా కార్పొరేట్ క్రియేటర్ అన్నవాడు ఒక్కలేదు. ఇప్పుడు చూపించండి ఒక్క కార్పొరేట్ క్రియేటర్. ఇప్పుడున్న టాప్ క్రియేటర్లు అందరూ సోలో క్రియేటర్లు. నేను పెట్టిన భిక్ష యూట్యూబ్లో తెలుగు కమ్యూనిటీ అన్నవాడు ఎవరైనా ఉంటే నేను పెట్టిన భిక్ష ఎంసీఎన్ కంపెనీలు కార్పొరేట్ వ్యవస్థని యూట్యూబ్ నుంచి తరిమి కొట్టాను, ఒక్కడు కూరలేడు. మీరు చూసిన నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు ట్రెండింగ్ పేజ్ ఓపెన్ చేస్తే హోమ్ టూరు, ఫ్రిడ్జ్ టూరు, తొక్కు టూరు, అక్క బిర్యానీ తెచ్చింది, ఇల్లు కట్టుకున్నాం, అది ఇవే ఉన్నాయి ట్రెండింగ్. ఇప్పుడు చూడండి, చూపించు ఒక్క కార్పొరేట్ క్రియేటర్ ఒక్కరిని చూపించు, ఏది? అంతా సోలో క్రియేటర్ల రాజ్యమే, అందరూ సోలో క్రియేటర్లే. టాలెంట్ ఉన్నాడు. అప్పుడు నాకు 1 మిలియన్ కూడా లేదన్నాను, ఇప్పుడు 350 వీడియోలు, మిలియన్లు, 5 మిలియన్, 6 మిలియన్, 3 మిలియన్లు దాటే ఆ పాత వీడియోలే కదా, ఆ అమెజానే కదా, ఆ అంటార్టికా కదా. అప్పుడు చూడలేదు, ఇప్పుడు ఎందుకు చూశారు చెప్పు? కంటెంట్ ఉన్నది కదా. అది ఆ మోసం జరిగిందని చెప్పి బయటకు వచ్చాను. ఇప్పుడు అందరూ మీరు చూసుకుంటే లేడీస్లో చాలామంది టాప్లో ఉన్నారు, అన్నీ టెక్లోని అన్నిటిలోని సోలో క్రియేటర్ల రాజు, కార్పొరేట్ క్రియేటర్ పోయారు. అయితే ఈ కార్పొరేట్ మరి ఈ కంపెనీలందరికీ ఆదాయం ఎలాగా? అయితే వీళ్ళు కార్పొరేట్ క్రియేటర్లు పోయారు కదా, మళ్ళీ బెట్టింగ్ యాప్లు, ట్రేడింగ్ యాప్లు పట్టుకున్నారు. నేను కూడా నాకు అప్పుడు ఆ 41 రోజులు మళ్ళీ 2022లో చేసిన డబ్బుతోని కిలిమంజారో, ఏదైతే సఫారీలో అన్నీ చేశాను. మిగతా డబ్బులతో ఫోన్లు గట్టా కొనేసుకున్నాను, అయిపోయింది. కానీ ఈ మధ్యలో నేను ఈ బెట్టింగ్ యాప్ల మీద, ట్రేడింగ్ యాప్ల మీద, దైవ సహాయం మీద మధ్యలో చేస్తూనే ఉన్నాను. నేను ఎక్కడ ఆపేలేదు. కిలిమంజారో కొండెక్కి
కొండెక్కి దిగితే అక్కడ వినాయక చవితి చేసుకున్నాను. కిలిమంజారో కొండ ప్రపంచంలో అతిపెద్ద కొండ, ఆఫ్రికాలో ఉన్నది. అతిపెద్ద శిఖర అధిరోహణ చేసి కిందకి దిగితే గుడ్ న్యూస్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ బెట్టింగ్ యాప్లని, ట్రేడింగ్ యాప్లని బ్యాన్ చేసిందని చెప్పారు. వీడియో చేశాను అప్పుడు 31 బ్యాన్లు. అందులో హానెస్ట్ ట్రేడింగ్ యాప్ బినోమో కూడా ఉంది. నేను నెత్తి నోడ కొట్టుకున్నాను కదండి, ఏంటి బినోమో మంచిది కాదు, ఆడకండి. అందరూ హానెస్ట్ ట్రేడింగ్ యాప్, హానెస్ట్ ట్రేడింగ్ 99% యూట్యూబర్లు అందరూ ప్రమోట్ చేశారు, డబ్బులు సంపాదించారు. వాడు 50,000 కోట్లు తీసుకెళ్ళిపోయారు ఇండియా నుంచి. ఏది చెమట అంతా అయిపోయాక 4 రఫేల్ జెట్ విమానాలు కొనుక్కోవాలి. రఫేల్ జెట్ విమానాలు, యుద్ధ విమానాలు మనం కొనుక్కోవాల్సింది ఆ డబ్బుతోని. మన డబ్బేనా, పేదవాడి డబ్బేనా, ఇండియా దాటి వెళ్ళిపోయిందా? బ్యాన్ చేసి ఏం లాభం? కానీ నేను అప్పుడు వీడియో చేస్తే కింద కామెంట్లు చేశారు, అన్వేషు నువ్వు అనుకుంటున్నావు ఏదో గెలిచావని, ఈ 37,000 దొంగల్లా వెళ్ళి మళ్ళీ సూట్లు వేసుకొని దొరల్లా వస్తారు చూడు ఇండియాలో అన్నారు. అలాగే వచ్చారు. నా కళ్ళ ముందే Dream11, మై సర్కిల్ అవి మళ్ళీ పుట్టాయి. నేను ఎవరితో చెప్పి నేను ఒంటికి నేను ఎంత ఉంటాను, భూమికి ఎంత ఉంటాను, నేను ఎలా పోరాడగలను ఈ భారతదేశంలో ఉన్న అవినీతిని? భారతదేశం డబ్బు దేశం దాటి వెళ్ళిపోతుందని హవాలా రూపంలో ఉన్న ప్రపంచ దేశాల్లో ఎంతోమంది హవాలా రాకెట్లను చూస్తున్నాను. వాళ్ళు ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అన్నీ తెలిసి కానీ ఏం చేయలేని పరిస్థితి. ఎవరికి చెప్తాం? నేను ఏమైనా ఇండియాలో ఉంటే చేయనిస్తారో చేయనివ్వరు. పోనీ ఎవరికైనా చెప్పనిస్తారో ఇండియా ఎంత అవినీతిదో మీ అందరికీ తెలుసు కదా. చిన్న కానిస్టేబుల్ నుంచి పోలీస్ దగ్గర నుంచి వీళ్ళు ఎమ్మెల్యేలు అందరూ రికమెండేషన్లు ఉంటే చెప్పనివ్వరే, సీక్రెట్ బయటకు రానివ్వరే. ఏదైతేనేమి నా పని నేను చేసుకుంటూ పోయి ట్యాక్స్ నిజాయితీగా కడుతూ పెట్టేవాడికే తిట్టే హక్కు ఉంటుంది. నేను కడితేనే మాట్లాడగల ధైర్యం ఉంటుంది. ప్రతి సంవత్సరం తప్పకుండా ట్యాక్స్ కడుతూనే ఉన్నాను. నాకు ఎన్ఆర్ఐ స్టేటస్ వచ్చినా కూడా రిజెక్ట్ చేసి ట్యాక్స్ కడుతున్నాను. దుబాయ్లో అవకాశాలు ఉన్నా కూడా ట్యాక్స్ కడతాను. ఎందుకంటే అడిగే హక్కు ఉంటుంది. కోర్టులో కేసు వేసినా 5 సంవత్సరాల నుంచి ట్యాక్స్ పేపర్లు తెప్పించండి రా, కడుతున్నాడే అయితే అడిగే హక్కు. ట్యాక్స్ కడుతున్నాను కాబట్టి నా ట్యాక్స్ డబ్బులు ఏమయ్యాయని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడగాల్సి ప్రశ్నించి హక్కు ఉంటుంది. ఆ విధంగా నేను ట్యాక్స్ కడుతున్నాను. అయింది. వాళ్ళందరూ బెట్టింగ్ యాప్ల రూపంలో వచ్చారు. నేను చైనా సిరీస్ స్టార్ట్ చేశాను, నాకు సక్సెస్ వచ్చింది. మళ్ళీ వీడియో బెట్టింగ్ యాప్ల మీద చేద్దాం అనుకున్నాను. ఇంకా అలా పొడిగించుకొని వచ్చేసాను. ముందు మన కడుపు నిండాలి, మన బ్యాంక్ బ్యాలెన్స్ నిండాక అప్పుడు దొల్లకూడదు. అప్పుడు కానీ 2023 నేను చేయకపోవడం, 2023 ఒక్కటే నేను చేయలేదు 40 రోజుల యుద్ధం. 2023 మీరు నమ్ముతారో లేదో ప్రతి ఒక్క యూట్యూబరు అంతస్తులు, కారులు, మిద్దెలు, కోట్లు సంపాదించారు. కోట్లు అప్పుడే వచ్చింది మార్కెట్లోకి ఈ దొంగోళ్ళంతా దొరల్లాగా. అబ్బా హీరోలు ఏంటి, క్రికెటర్స్ ఏంటి, అడిగేవాడు ఆడేవాళ్ళు. ఇండియాలో ఎవరు ఇలా రోజు పిచ్చోళ్ళగా 90 రోజులు ఎవరు చేయరు. 40 రోజుల యుద్ధాలు ఏదో ఒక వీడియో చేస్తారంతే. 40 రోజులు ఏం చెప్తావు, బెట్టింగే ఆడద్దని ఎవరు చెప్తారు? ఏమని చెప్తా ఉన్నదా? 40 రోజులు ఒక వీడియోయే చెప్పగలవు, బెట్టింగ్ ఆడద్దు నిషేధం 2 వీడియోలు. కానీ నేను 40 వీడియోలు అదే చెప్పామండి. మసాలా అన్నీ చేసి అవి చేసి అలా ఎంటర్టైన్మెంట్ వచ్చు కాబట్టి చిన్నప్పటి నుంచి ఎన్సీసీ స్టూడెంట్గా ఎన్నో మందిని రంజింపజేశాను కాబట్టి ఆ కళని, ఆ మిమిక్రీని వాడి ఎంటర్టైన్ చేసి బెట్టింగ్ యాప్ల మీద అవేర్నెస్ చేశాను. నిరంతరం అవేర్నెస్ చేస్తూనే ఉండాలి. అయిపోయింది. తర్వాత నాకు ₹1,00,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడైతే వచ్చిందో, నెలకు 30 లక్షలు చొప్పున 4 నెలలు వచ్చాయి. ఇంకా ₹1,00,00,000 ఏంటి పక్కన పెట్టాను బ్యాంక్ బ్యాలెన్స్. ఇంకా చాలు నేను బతకడానికి. రోజుకి ₹10 రొట్టి, 1 కోడిగుడ్డు, 1 అట్టుపండు, లీటర్ వాటర్ ఉంటే చాలు. ఇలాంటి హాస్టల్లోని ఎన్ని సంవత్సరాలన్నా బతకను, రోడ్డు మీదైనా బతకగలను. ఆ రోగ నిరోధక శక్తి ఆ హనుమంతుడు ఇచ్చాడు నాకు. అంత ఐరన్ బాడీ. ఈ 5 సంవత్సరాలు ఒక్కరోజు కూడా నేను అనారోగ్యం పాలు ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు. దేవుడి దయ అంతా. నేను ఎవరికి తప్పు చేయలేదు, ఎవరికైనా సబ్స్క్రైబ్ అని అసలు మోసం చేయలేదు. నన్ను వాళ్ళని దేవుళ్ళ చూసుకుంటాను, పూజిస్తాను. ఎందుకంటే చచ్చిపోతామని నాకు ఈ ఎల్లో టీషర్ట్ వేసుకున్న నాకు 10 లక్షల టికెట్ కొనుక్కొని ఆ షిప్లో వెళ్ళే అవకాశం కల్పించారు. జీవితాంతం కృతజ్ఞత భావం ఉండాలి కదా, కుక్క కన్నా విశ్వాసవంతుని ఉండాలి కదా. వాళ్ళకి ఏ హాని జరగకుండా నేను చూసుకోవాలి. నా కడుపు నిండిపోయింది, నా ఇల్లు హ్యాపీగా ఉంది. దేశానికి ఇంకా సేవ చేద్దామని రంగంలోకి దిగాను. 30 లక్షలు నెలకు వస్తుంటే అది పక్కన పెట్టి జాగ్రత్తగా ₹30 లక్షల నెలకు వస్తుంటే పక్కన పెట్టి 41 రోజులు మళ్ళీ బెట్టింగ్ యాప్ యుద్ధం స్టార్ట్ చేసిన 2024. అందరికీ తెలుసు. మంచి ఎలక్షన్ టైము, మంచి ఊపు మీద ఉన్నారు అందరూ ఎలక్షన్స్ అనేసి. కానీ నేను బెట్టింగ్ యాప్ల మీద మాట్లాడను, ఒక్క యూట్యూబర్ మీద. ఎందుకు మాట్లాడాను ఆ ఒక్క యూట్యూబర్ మీద అంటే, ఆయన ఫోన్లు ఇస్తానని చెప్పి బెట్టింగ్ యాప్లు రిజిస్ట్రేషన్ చేశారు. అది పెద్ద స్కామ్, కోట్లలో స్కామ్. ఆయనకు ఆదాయం యూట్యూబ్లో లేదు. 3 బైకులు, స్పోర్ట్స్ బైకులు, 8 అంతస్తుల ఇల్లులు, కోట్లలో ఆదాయం ఎలా సంపాదించారు? ఇది తప్పు, చాలా యువతను నాశనం చేస్తున్నారు అని చెప్పి
రంగం దిక్కి 41 రోజులు ఆ అబ్బాయి ఒక్కడి మీద చేశాను వీడియో. ఆ ఒక్కడి మీద చేస్తే ఒక 2 వీడియోలు చూసారు. తర్వాత ఏం చెప్తాం, రోజు ఆడి మీదే సోది కబుర్లు. ఇంకా అయిపోయింది. ఒక 5 లక్షల రూపాయలు వచ్చాయి 41 రోజులు చేశాక. 41 రోజుల రూపాయలు 5 లక్షల రూపాయలు చిన్న చిన్న యూట్యూబర్లకు పనిచేశాను. చాలా మీ అందరికీ తెలుసు. అయిపోయింది. 41 రోజులు అయిపోయాక నేను మళ్ళీ ట్రావెలింగ్ స్టార్ట్ చేశాను. 30 లక్షల రూపాయల బడ్జెట్ యూరోప్ ట్రిప్. ఏమండి నువ్వు దుకాణం క్లోజ్ చేసేసుకున్నావు, నీ దగ్గరికి వచ్చే కస్టమర్లు అందరూ ఉంటారా? నువ్వు ఎంత మంచోడు అవ్వు, నువ్వు దేవుడు అవ్వు, కానీ ఇంకోటి దగ్గరికి వెళ్ళిపోతారు కదా ఈ 40 రోజులను. నువ్వు ఈ 40 రోజులు వీడియోలు చేయలేదు, ట్రావెలింగ్ వీడియోలు, వెళ్ళిపోయారు. వెంటనే దుకాణం ఓపెన్ చేసినట్టు రాలేదు. మొత్తం యూరోప్ సిరీస్ అట్లా ఫ్లాప్ అయిపోయింది. ఖర్చు పెట్టిన 30 లక్షలు 20 లక్షలు నష్టం వచ్చింది. ఏం చేస్తాం, కర్మ. డబ్బు లక్ష్మీదేవిని కాలదు అనుకున్నాను, వచ్చిన లక్ష్మీదేవిని కాలదు అనుకున్నాను. పీనుక్కి పెట్టినా ఊరికి పెట్టినా ఒకటని అంటారు. అలాగే అయింది. పోలే, అది పక్కన పెట్టేశాను. నేను చేసిన న్యాయం ధర్మం ఆ దేవుడికి తెలుసు, ప్రజలకు తెలుసు నేనేం చేశాను. అందరూ నన్ను తిట్టారు, పిచ్చోడు ఏంట్రా అన్వేషు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నానంటే పెళ్ళం లేదు, పిల్లలు లేరు. అందుకు ఒక పిల్లలు ఉంటే ఒక జల్లేసి ఒక బాధ్యత అది ఉంది. తలా తోక లేదు, ఏక నిరంజన గాన్ని, తాడు బంగురం లేనోన్ని పిచ్చోళ్ళ ప్రజలు కాకరకాయ నీతి నిజాయితీ కబురు మట్ట అనుకొని తిరుగుతున్నాను. అయిపోయింది. అయితే మళ్ళీ యూరోప్ అయిపోయింది, అన్న చేశాను, అంతా అయిపోయింది. ఇంకా ఈ బెట్టింగ్ యాప్ వాళ్ళు మీరు నమ్ముతారో నమ్మరో, ఇంకా హద్దులు దాటి ఒక కొత్త కార్లు తగలబెట్టి బెట్టింగ్ యాప్ ఆడండి. బైక్ తగలబెట్టి 2 నిమిషాలు బెట్టింగ్ యాప్ ఆడండి. మీకు అప్పులు ఉన్నాయా, బెట్టింగ్ యాప్ ఆడండి. అరే కెమెరా కొనుక్కోవచ్చు, బెట్టింగ్. ఇల్లు కొనుక్కున్నాం, బెట్టింగ్. అదే ఒక్కడైతే అనుకోవడానికి బిగ్ బాస్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు మీ అందరికి చూపించాను ఆధారాలతో. ఇన్స్టాగ్రామ్లో ఈరోజే పెట్టాను చూడండి. అందరూ బిగ్ బాస్, జబర్దస్త్, ఎవడు ఎక్కడ చూసినా బెట్టింగ్ మయం, అంతారామమయం, ఈ జగమంతా బెట్టింగ్ మయం. క్రికెట్ ఓపెన్ చేస్తే బెట్టింగు, ఆహా ఛానల్ ఓపెన్ చేస్తే బెట్టింగు, జబర్దస్త్ ఓపెన్ చేస్తే బెట్టింగు, టీవీలో ఓపెన్ చేస్తే బెట్టింగు. ఎక్కడికి వెళ్ళిపోతారా భారతదేశం అని చెప్పి సరైన సమయం కోసం వెయిట్ చేస్తాను. మళ్ళీ 2025 మార్చి వచ్చింది. చెయ్యాలంటే కంటెంట్ ఉంది, ఆధారాలు ఉన్నాయి, కానీ నాకు సపోర్ట్ లేదు. డబ్బులు లేవు, ముందుకెళ్ళాలా వెనక్కి వెళ్ళాలి అంటే డబ్బులు లేవంటే నా దగ్గర వచ్చిన ₹1,00,00,000 షేర్ మార్కెట్లో పెట్టాను, ఏమీ లేదు. ముందుకెళ్ళాలా వెనక్కి వెళ్ళాలో తెలియక సతమవుతున్నప్పుడు మన సజ్జనార్ సార్ గారికి చేతులైతే నాకు సంబంధించాలి. తండ్రి మా తండ్రి, నిజంగా నిజాయితీ ఆఫీసరు అనడానికి నిదర్శనం. ఆయన టీఎస్ఆర్టీసీ ఎండీగా ఉంటూ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యుండి వీటి మీద రోజు ట్వీట్ చేసేవాడండి. ఓపిక్గా ట్విట్టర్లోని తక్కువ మందే చూసేవారు, ఆయన ట్విట్లు చేసేవాడు. ఆ ఒక్కొక్క ట్విట్టు ఆయన చేస్తున్న పద్ధతి అది నాకు నచ్చింది. చూస్తున్నాను ఊపిక. ఆయన అప్పుడు వరకు తెలుసు, కానీ అప్పటి నుంచి స్టార్ట్ చేశారు రెస్పాండ్ అవ్వడం, ఇది మోసం జరుగుతుందని చెప్పి. ఆ ట్విట్టర్లన్నీ రెస్పాండ్ అవుతుంటాయండి, మీరు నమ్మరు. ఇంకా నాకు నమ్మకం కలిగింది, ఎస్ హీఈస్ జెన్యూన్, ఈయన నిజంగా పోరాడుతున్నారని చెప్పి ఆయనకి మెసేజ్ చేసి, గురువుగారు ధన్యవాదాలు, మీరు చేస్తుంది చాలా మంచి పని, కానీ ఇంత పెద్ద మాఫియా ఉందని కీ ఫ్యాక్టర్స్, లూప్ హోల్స్ అన్నీ చెప్పాను. అన్నీ చెప్తే నీతో ఒక లైవ్ చేయాలమ్మా, అవేర్నెస్ అన్నారు, చేశాను. అయితే ఇక్కడ ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి బెట్టింగ్ యాప్ల మీద పోరాడుతూ యుద్ధం చేస్తున్నాను. యుద్ధం గురించి నాకు ఎక్కువ తెలుసా, ఆయనకు తెలుసా? నాకే తెలుసు. ఎందుకంటే శత్రువులు ఎలాంటి వాళ్ళు, అక్కడ రాక్షసులు ఉన్నారు. వీళ్ళు గెనతో కాల్చినంత కాదు కదా, వాళ్ళంతా రాక్షసులు, 1,000 కోట్ల మాఫియా, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాటి వెనకట్ల పెద్ద హవాలా కంపెనీలు. ఈయన అంటే అవ్వదు. ఎందుకంటే అప్పటికి మెట్రో మీద కూడా, ఆ మెట్రో మీద ఏంటి, ఆ గవర్నమెంట్ మీద ఏంటి, సచివాలయం ఎదురుగానే ఉండేది. దుర్గాదేవి ఇదైతే కనకదుర్గమ్మ గుడి ఎదురుగానే పెద్ద పెద్ద కట్టడాలతో కట్టారు. అది కష్టం, గవర్నమెంట్ అండ. ఎందుకంటే గవర్నమెంట్ అండతో ఇవన్నీ కొన్ని నడుస్తున్నాయి. ఇది నిర్మూలించడం ఆయనకి చెప్పాను, కీ ఫ్యాక్టర్స్ అంతా. అయితే ఆయనతో ఇంటర్వ్యూ చేసి నేను దాచేసుకున్నాను, పబ్లిక్ చేయలేదు. ఎందుకంటే తెలియదు కదా. ఇప్పుడు ఆయన ఎంతవరకు నిలబడతా, తర్వాత నన్ను గంగలో ముంచి నేను ఏదైనా అయిపోతే అటు కాకుండా అయిపోతానని ఏం చేశానంటే తెలివిగా ఆ వీడియోని ప్రైమ్ పెట్టాను. ప్రైమ్ అంటే ఆ వీడియోని లైవ్ అవుతున్నట్లు పోర్ట్రేట్ చేశాను. అంటే లైవ్ శనివారం 5 గంటలకి లైవ్ అన్నట్లు పెట్టాను. నేను ఆయన ఇంటర్వ్యూ చేసింది లక్షవారం చేసి శుక్రవారం దాచి శనివారం లైవ్లా పెట్టాను. అయితే ఆ సాయంత్రం 5 గంటలకు లైవ్లా పోర్ట్రేట్ చేస్తే ఈయన ఫోను ఈ ఆఫీసులోని గడ ఆగింది. ఎవడెవడో ఫోన్ చేసి, ఆడు బూతునా కొడుకు, ఆడు దొంగనా కొడుకు, ఆడి మీద 100 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఆడు రేపిస్టు, ఆడి పిల్లల్ని అది ఇది అని ఆయన ఫోను గడ. నాకు ఆయన మాట్లాడలేదు. ఆయన ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి, నువ్వు వీడియోని ఆపమ్మా, పబ్లిక్ పెట్టకు అన్నారు. నాకు తెలుసు ఆయన పబ్లిక్ పెట్టమంటే
రణరంగం, యుద్ధం, అగ్గి మీద పెట్రోల్ వేసినట్లు అవుతుంది. కానీ ఆయన గనక వద్దు అంటే కనుక నీళ్ళు గారిపోతుంది. ఎక్కడిదక్కడ గప్చిప్. నా ఆటలు, నా పాటలు, ఆటగాన్ని, వేటగాన్ని, నా ఇష్టం నేను ఆడుకున్నాను, ఎంజాయ్ చేసుకుందాను. కానీ ఏమైంది ఏంటో, దేవుడు మీ ఎందు ఉన్నారు, న్యాయం మీ ఎందు ఉంది. ఆయన మనసులో ఏం దూరిందో కానీ అన్వేష్ గో హెడ్ అన్నారు అంతే. ఆ వీడియో పబ్లిక్ పెట్టాను, 20 లక్షల మంది చూశారు. గడ్డ 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 అందరూ వణుకారు. అయితే ఆ వీడియో అయిపోయిన వెంటనే ఆయన నేను బ్లాక్ చేసేసాను. ఎందుకు చేశానో చెప్తాను. ఎందుకంటే నేను బూతులాడి చేసి చాలా చిందుతాను. నేను చావడానికైనా సిద్ధం, నేను ఏదైనా చేయడానికి సిద్ధం. నేను ఎక్కడి వరకు వెళ్తానో నాకే తెలియదు. అవసరమైతే భగవంతుణ్ణి కూడా ఎదిరించే రకం. కానీ ఆయన గౌరవప్రదమైన ఒక ఐపీఎస్ డిజిగ్నేషన్ ఆఫీసర్ రేంజ్లో ఉన్నాడు. ఆయనకి నా వల్ల ఎటువంటి మచ్చ రాకూడదు, ఆయనకి నాకు సంబంధం లేనట్లే ఉండాలని చెప్పి ఆయన బ్లాక్ చేసి ఆయనతో నాకు నా ఆట నేను ప్రారంభించాను. నాకు కావాల్సింది రచ్చ రంబోలా, అగ్నిపర్వతాలు బద్దలవ్వాలి, రచ్చ 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 షేక్ అవ్వాలి, రాష్ట్రాలు షేక్ అవ్వాలి. షేక్ అవ్వాలి అంటే పెద్ద పెద్దలను ఎదురు కొట్టాలి. మామూలుగా కొట్టడం కాదు. నాయన చెయ్యొద్దు రామకృష్ణ అంటే ఎవ్వడు వినడు. సామ వేద దాన దండోపాయాలన్నీ ఉపయోగించి బూతులు కూడా వాడి ఒక్కరిని వదలలేదు. సినిమా యాక్టర్ల నుంచి, యూట్యూబర్ల నుంచి, సినిమా యాక్టర్ల నుంచి, రాజకీయ నాయకుల నుంచి, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల వరకు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మొత్తం అందరినీ ఉతికి ఒకటే ఉతుకుడు 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 షేక్ బేబీ షేక్. తెలుగు రాష్ట్రాలన్నీ న్యూస్ ఛానల్ మద్దతుతో పాటు బాబా భూషణం. ఇంకా అప్పుడే పాకిస్తాన్ మీద యుద్ధం, మీ అందరికీ తెలుసు, కాశ్మీర్ అటాకులు. నేను చెప్తూనే ఉన్నాను కదా, ముందు నుంచి ఆ వీడియోలో చెప్తున్నాను. ఇదంతా ఉగ్రవాదులకు వెళ్ళిపోతుందండి, ఉగ్రవాదులకు వెళ్ళిపోతుందండి, మన దేశం మీద దాడి చేస్తారండి, చేస్తారు. నేను అన్నానో లేదో నోట్లో సని ఉన్నట్లు కాశ్మీర్ అటాకులు జరిగాయి. కాశ్మీర్ అటాక్ నేను ఓపెన్గా చెప్పాను. నేను చెప్పాను కదా, మీరు వినలేదు. ఇప్పుడు చెప్పినప్పుడు వినకపోతే ఇప్పుడు అంటే గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందంటే, నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారంటే 20,000 కోట్లు ప్రతి ఇయర్ మనకి టీడీఎస్ రూపంలో బెట్టింగ్ యాప్ల నుంచి వస్తుంది. ఈ Dream11, మై సర్కిల్, ఇవన్నిటి నుంచి. ఓకే, కానీ కొన్ని లక్షల కోట్లు ఇల్లీగల్గా జరుగుతున్న బెట్టింగ్ యాప్లో ఈ యూట్యూబర్లు అందరూ ప్రమోట్ చేస్తున్నవన్నీ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్లు కదా. ఒకటేతో అనుకోవడానికి ఇంట్లోనే క్రియేట్ చేసేయచ్చు. ప్రతి ఒక్కొక్క యూట్యూబర్కి సొంత బెట్టింగ్ యాప్లు ఉన్నాయి. తెరంగం, బరంగం, అరంగం, జరంగం, కాయరాజా, బట్టరకాయ, మత్తరకం, చిత్రం, ఇంటికో క్యాప్, ఒంటికో క్యాప్, ప్రతి ఒక్కడు ఓన్ తయారు చేసేస్తున్నాడు, లింకప్ ఇచ్చేస్తున్నాడు, వచ్చేస్తున్నాయి డబ్బులు. అయితే మీరు నమ్ముతారో నమ్మరో మొత్తం ఓపెన్ చేసేసాను. ఇదిగో డబ్బు వస్తున్నది అందరికీ చెప్పేశాను, అన్ని విషయాలు పబ్లిక్గా. ఏమైతే అవని అని చెప్పేశాను. మీ అందరికీ తెలుసు. ఇంకా అయ్యింది, 90 రోజులు అయింది, 30 లక్షల రూపాయలు వచ్చాయి ఈసారి. ఈ 30 లక్షల రూపాయలు 15 కుటుంబాలకి ఎవరైతే ఉన్నారో బెట్టింగ్ యాప్లో చనిపోయిన కుటుంబాలకి నేను ఇచ్చాను. 15 కుటుంబాలకి తలో 2 లక్షలు చెప్పని ఇచ్చాను. వాళ్ళ వీడియోలు పెట్టాను. వాళ్ళు ఎంత ఆనందం, చేతులైతే నాకు. వాళ్ళకి ఎందుకు ఇచ్చానంటే వాళ్ళకి తినడానికి తిండి లేదు. ఇప్పుడు కొడుకు తప్పు చేశారు బెట్టింగ్ యాప్ వల్ల, తల్లిదండ్రులకి శిక్ష వాళ్ళు ఎందుకు శిక్ష అనిపించాలి? కొడుకుని పెంచి ప్రయోజకం చేశారు. కానీ యూట్యూబర్లు ఆడు గెలవండి అంటే వేశారు. ఇప్పుడు మెట్రో మీద ఎక్కారనుకోండి, హైదరాబాద్ మెట్రో మీద ఆడండి గెలవండి, తక్షణమే 300 రూపాయల బోనస్ అని మన మెట్రో మీద ఉంటుంది. అంటే 300 రూపాయల బోనస్ అంటే ఏంటి? ఇప్పుడు మన ఎవరో తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన రాష్ట్ర బడ్జెట్ 10,000 కోట్లు తెచ్చి ఇందులో వేస్తే 30,000 కోట్లు అవుతుంది. చెప్పారు కదా ఆయన, చెప్తున్నారు కదా మెట్రో మీద ఆడండి గెలవండి, తక్షణం బోనస్ 300. ఆడారు, చచ్చిపోయారు. ఆ పాపం తల్లిదండ్రులకి ఎందుకని పేదవాళ్ళు తిండికి అంటే తిండి తినడానికి డబ్బులు లేని వాళ్ళందరికీ 2 లక్షల రూపాయలు ఇచ్చాను. హ్యాపీ అయిపోయింది. నేనేం పాపం చేసినా భగవంతుడు తెలుసు. పాపం కర్మ అది ఈ జన్మ కాకపోయినా వచ్చే జన్మ వరకు వదలదు. నేను పుణ్యమే చేశాను, సచ్చినంత వరకు పుణ్యం. ఈ క్రమంలో బూతులు తిట్టడం జరిగింది. ఎందుకంటే బూతులు మాత్రమే మనిషిని ఉద్దేశించి కాదు, గుర్తుపెట్టుకొని. బూతులు ఎల్ఎల్కే ఎంఎంకే అంటే బూత్ మాత్రమే, అది మనిషిని ఉద్దేశించి కాదు. చేయాల్సినవంతా చేశాను. తప్పులుంటే నన్ను క్షమించండి. ఇంకా ఆ ఆనందం తట్టుకోలేక మహాభారతం రోజు చెప్తున్నాను. మహాభారతం అయ్యాక భాగవతం అయ్యాక భారతం, రామాయణం, కిష్కింధకాండ, ప్రతిదీ అన్ని మంత్రాలు సంస్కృతంలో చాలా తోపు బాగా చెప్తాను. అన్ని మంత్రాలు చెప్తాను, అన్ని ఉపనిషత్తులు అవపోసం చేశాను. అవన్నీ నేను చెప్తాను ఇక్కడ నుంచి ఆనందం తట్టుకోలేక. ఎందుకంటే నాకు కావాల్సింది 10 రూపాయలు గుడ్డు, 10 రూపాయల బన్ను, ఇలాంటి హాస్టల్. దోమలు నల్లులు నన్ను ఏం చేయలేవు. నా బాడీ రెసిస్టెన్స్ దేవునిచ్చిన వాడు, నాకేం అవ్వదు.
అనారోగ్యం పాలవ్వను. అంతకన్నా నాకేం కావాలి? ఆరోగ్యమే మహాభాగ్యం. ఎన్ని బిర్యానీలు తిన్నా అరిగించుకోను, ఎన్ని పురుగులు పాములు తిన్నా అరిగించుకోను, ఎన్ని కప్పలు నక్కలు తిన్నా అరిగించుకోను. ఇది ఇచ్చాడు, అగ్నిపర్వతాన్ని ఇచ్చాడు కడుపులోని, చాలు. ఉష్ణం ఇచ్చాడు దేవుడు, దండం పెట్టుకో. ఇంకా తల్లిదండ్రుల విషయానికి వస్తే అమ్మాలని ప్రతిసారి తిట్టేవాడు ఫోన్లు చేసి. నా నెంబర్ అందరికీ తెలుసు. 2022లో నా ఛానల్ ఎవరికీ కనబడట్లేదని చెప్పి బూతులు పెట్టాను, పచ్చి బూతులు పెట్టాను. ఆ ఇంటి పక్కన ఆయన అది చూపించి, చూడండి అన్వేషణని ఎన్ని బూతులు ఆడుతున్నారని అది చూపిస్తే మా అమ్మ ఫోన్ చేసి, ఏంటి అన్వేష ఆ బూతులు అంటే, సిగ్గుతో తలదించుకున్నాను. ఆ రోజు ఇప్పటికే నాకు గుర్తుంది, సిగ్గుతో తలదించుకున్నాను. ఏం చెప్పలేను, ఏం చెప్తాను? ఇలా బెట్టింగ్ యాప్లు ఎవరు చెప్పిన అర్థం కాదు, అలా ఏం చదువుకోలేదు, నోరు మూసుకొని ఉన్నాను. కానీ విజయం సాధించాను, నన్ను మీరు గెలిపించారు, చేతులకు నమస్కరిస్తున్నాను, జన్మలో రుణపడి ఉంటాను. చాలా ఎంత ప్రయోజకం చేశారు, ప్రజలకు ఉపయోగపడేలా చేశారు, ట్యాక్స్ కట్టేలా చేశారు, దేనికి పనికిరాను నన్ను గెలిపించారు. ఫస్ట్ మీరు అందరూ గెలిపించారు. చెప్తున్నా, నేనే కాదు, చాలామంది పోరాడారు. కేఏ పాలకారు వేసిన అదేదైతే ఉందో పిల్లి సుప్రీంకోర్టు హైకోర్టులోనే వేశారు. 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టేశారు. దానికి గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి మొత్తం ఆరాధీసింది, మొత్తం నిషేధించి పారేసింది, అన్నీ నిషేధించి పారింది. సజ్జనార్ సార్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, కేఏ పాల్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, మన మీడియా మిత్రులకు థ్యాంక్స్ చెప్పాలి. ఆ తర్వాత మన నాయుడు ఇంకా ఆయన ఉన్నారు, ఆయన మెట్రో మీద కేసు వేశారు, ఆయనకి కూడా థ్యాంక్స్ చెప్పాలి. నిజంగా అందరికీ దాని తర్వాత నా సబ్స్క్రైబర్లు ట్రావెలింగ్ చేస్తాను, నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసాం అన్వేషు, ఈ బెట్టింగ్ యాప్లు చేసాం, అయినా నన్ను క్షమించారు. వాళ్ళు కూడా నాకు ఇంకా ఎటువంటి సమస్యలు హ్యాపీగా ట్రావెలింగ్, ఇల్లుని ప్రపంచాన్ని ఇల్లుగా చేసుకొని బతుకుతున్నాను. ఇల్లుగా ఆ ఇంట్లోని ప్రపంచం అనే ఇంట్లో నేను బతుకుతున్నాను. ఇంకా రాబోయే కాలంలో మంచి ప్రజలకు ఉపయోగపడే వీడియోలు, ట్రావెలింగ్ వీడియోలు, ప్రజల సమస్యల మీద, గవర్నమెంట్ని ఎలా ఉద్ధరించాలి అనే దాని మీద అవేర్నెస్ వీడియోలు నేను చేస్తాను. ప్రజలకు ఉపయోగపడేవే చేస్తాను, ప్రజలకు ఉపయోగకరంగా ఉంటానని మీకు ప్రతిజ్ఞ చేస్తున్నాను, మాటిస్తున్నాను. ఓకే, ఇప్పుడు యూట్యూబ్లో అందరికీ ఒక విషయం చెప్తున్నాను, బెట్టింగ్ యాప్లు లేవు, ఇంక మేము ఎలా బతకాలి అని భయపడకండి. మార్కెట్లో ఎన్నో రకాల ఉన్నాయి, టవళ్ళు, చెడ్డీలు, టీషర్ట్లు, మిఠాయిలు, గిన్నెలు, తపాలాలు, చీపురు కట్టలు. మార్కెట్లోకి వెళ్ళండి, ఎన్నో ఉంటాయి. అడగండి, సార్ మాకు ఛానల్ ఉంది, మేము ప్రమోట్ చేస్తాం సార్, మీ ప్రోడక్ట్, మీ షాపింగ్ మాల్ని ప్రమోట్ చేస్తాం సార్, మీ జెరాక్స్ షాప్ని ప్రమోట్ చేస్తాం సార్, మీ కిల్లీ బడ్డీని ప్రమోట్ మీ ఇడ్లీ కొట్టుని ప్రమోట్ చేస్తాం, మీ సైకిల్ షాప్ని ప్రమోట్ చేస్తాం సార్, మేము మెకానిక్ షాప్ని మీ కారు షెడ్ని ప్రమోట్ చేస్తాం. మీకున్న ప్రతి వ్యాపారానికి ప్రమోషన్ అవసరం, చిన్నదైనా పెద్దదైనా. పెద్ద రతన్ టాటా వాళ్ళు, అంబానీ లాంటి వాళ్ళు సినీ యాక్టర్లను పెట్టుకుంటారు, కానీ చిన్న వాళ్ళకి ప్రమోషన్ చేయాలంటే వాళ్ళు రాడు కదా, వాళ్ళ స్థాయి కాదు కదా. 5,000కి 10,000కి 1,00,000కి 50,000కి 1,00,000కి కూడా మీరు చేసుకోవచ్చు. బోలు డబ్బులు ఉంటే ఒకసారి మార్కెట్లోకి వెళ్ళి చూడండి. గుర్తుపెట్టుకొని మీరు చేసే ప్రమోషను మీ ఇంట్లో వాళ్ళకి ఉపయోగపడుతుందా లేదా? ఆ సబ్స్క్రైబర్లు మీ ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్ళు మిమ్మల్ని పెంచి పెద్ద చేశారు, వాళ్ళకి మీరు ఎప్పుడు కృతజ్ఞతా భావంతో ఉండాలి, ఎప్పుడు మీరు వినయ విధేయతలతో వాళ్ళకి చూపించాలి. మళ్ళీ చెప్తున్నాను, ఫేమస్ అవ్వడం చిటుకులు అవ్వచ్చు. రాత్రికి రాత్రి ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు, కుర్చీ తాత, తర్వాత చెక్కా బాదం, తర్వాత పూసలమ్ముకున్న మొనాలిసా, ఆ తర్వాత కుమారాంటి, వీళ్ళు ఎవ్వరు, మీరు ఇంకా చాలామంది ఉన్నారు మార్కెట్లో, అందరూ ఫేమ్. కానీ ఆ ఫేమ్ని నిలబెట్టుకోవడమే కష్టం. ఒకసారి ఫేమ్ వచ్చాక దానికోసం మీరు అంతకు మించి కష్టపడాలి. నేను రోజుకి 16 గంటలు కష్టపడుతున్నాను, 5 ఛానల్లో రోజు వీడియోలు చేస్తాను. ఆరోగ్యం ఉన్నంత వరకే కష్టపడతాను, ఆరోగ్యం అయిపోయాక ముద్దు చట్టుకొని ఉండాలి కదా. ఆరోగ్యం మహాభాగ్యం, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మంచి ప్రమోషన్లు చేసుకుంటూ ఎండ్ ఆఫ్ ద డే ఇంటికి వచ్చి కష్టం చేసి వచ్చిన సబ్స్క్రైబర్కి మీరు ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలగాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వగలగాలి. మీకు తెలిసింది చెప్పండి, నిజాయితీగా ఉండండి, మంచి చేయండి, దేశాన్ని కాపాడండి. జై హింద్, సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో ఎంతటితో సమాప్తం. నా మహాభారతం సిరీస్ని ప్రపంచ యాత్ర కూడా ఛానల్లో పెడుతున్నాను, రోజు 6 గంటలకు వస్తుంది, దయచేసి చూడండి, చాలా ఉపయోగపడుతుంది. నేను చెప్పిన కాంచి నాకు అన్ని శుభాలు జరుగుతున్నాయి, మీరు కూడా చూడండి, చాలా బాగుంటుంది. ఓకే, ఉంటాను, బాబాయ్ అండ్ గుడ్ నైట్. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు బ్రెజిల్ దేశం నుంచి.